Audio Jungle. వియ్యపు రాస్తారా పార్టీ అదే ముందు వాళ్ళతో మాట్లాడతాం. వేరే చిత్రం ఏంటంటే యాదవులు ఎంతమంది ఉన్నారో రెడ్డి కమ్మ కులాలు కూడా విడివిడిగా అంతే ఉన్నాయి, కానీ వాళ్ళిద్దరు కలిపితే 70 సీట్లు వస్తే యాదవులు. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను నీకు, ఒక తండ్రికి 4 కొడుకులు పుడతారు. అందులో ఒకడు మంచోడు అవుతాడు, ఒకడు దొంగోడు అవుతాడు, ఒకడు గుడ్డోడు అవుతాడు, ఒకడు రౌడీ అవుతాడు. చెప్పిన మాట తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి బహుజన సమాజ్ పార్టీ ఆశయాలు సిద్ధాంతానికి నచ్చి బహుజన సమాజ్ పార్టీ విషయం ఇటీవల మనందరం తెలుసు. ఈ సందర్భంగా వైజాగ్ ఇక్కడ ఆత్మీయ సభ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కోనచంద్రరావు గారు బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర కోఆర్డినేటర్గా వేచి మాయావతి గారితో నియమించబడినటువంటి కోనచంద్ర గారు చెప్పడగా అదే అంటున్నాడు. ఇప్పటికైనా మనం కలవాలి, ఎందుకంటే మనకి చదువులు వేరే వాళ్ళ ముందు చులకన అవుతున్నాను కాబట్టి ఇంతవరకు కలుగుతాం. ఇప్పుడు కౌరవులు పాండవులు చెప్తారు కదా, గయోపాఖ్యానం ఉంది కదా, బయట దాడి చేసినప్పుడు ఏం చేస్తారు, కౌరవులు పాండవులు కలిపి ఫైట్ చేస్తారు. నేను అనేది ఏంటంటే దేనికోసం కలవాలో తెలియదు మనకేంటంటే, అట్లా ప్రయత్నం చేయాలి. ఈ సాంస్కృతిక పునరేకీకరణ అనేది జరగాలి. టైం పడుతుంది కానీ జరగాలి. కొంచెం డబ్బు పెరుగుతూ ఉంది, ఉద్యోగస్తులు అవుతున్నారు, చదువుతున్నారు, తర్వాత డిజిటల్ యుగంలో ఉన్నాం మనం, ఆలోచన తీరులు మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇదేంటంటే సరైన టైంలో మనం ఇటువైపు వచ్చాం. ఈ మూమెంట్ అనేది ఇది రైట్ టైమే. మనం లేట్ అయింది అనుకుంటున్నాం కానీ క్యాచప్ అయ్యే టైంలో వచ్చాం. ఈ ఆలోచన వచ్చి ఒక్కసారి పవర్ వస్తుందని ఊహించుకోండి. మీరు మనందరం కలిసి ఆటోమేటిక్గా మారిపోతుంది, పరిస్థితులు మారిపోతుంది, కలుషితం అనేది మొదలు పెడతారు. సో మనం ఆ డైరెక్షన్లో పనిచేయాలి. మీరు అన్నట్టు 100% రాదు, 100% రాదు, 25% వచ్చినా కూడా ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ చాలు, బట్ ఇట్స్ నాట్ కమింగ్. ఎప్పుడు వెళ్ళకి వెళ్ళకూడదు. ఎన్నికల్లో చాలా మంచి మంచి విషయాలు మన నాయకులు చెప్తారు. బీఎస్పీ పార్టీయే సరైన వేదిక అని చెప్పి ఈ టీచర్ సంఘాల వాళ్ళకి తెలియజెప్తుంది. కొంచెం బాగా మనం ఏది గుర్తు ఓటేసి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ విధంగా నడుస్తారు పార్టీ పని? ఎందుకంటే అన్ని అగ్రవర్ణాలు కదా, మనం ఈ ప్రజలకు బాగా తీసుకెళ్ళాలి, ప్రజలకు అర్థం కావాలి. బహుజన సమాజ్ పార్టీ బహుజనుల కోసం పనిచేసే పార్టీ అని తెలియజెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు పార్టీ వైపు వాళ్ళ మనసు మనలేకగా బయట పెట్టిస్తారు. ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ రెండు కూడా ప్రత్యేక హోదా రాణించడం గొప్పమైంది. మరి మీ పార్టీ మాది బేసికల్గా బహుజనులకు రాజ్యాధికారం కావాలి. బహుజనులు ఎమ్మెల్యేలు అవ్వాలి, మినిస్టర్లు అవ్వాలి, చీఫ్ మినిస్టర్లు అవ్వాలి. ఎప్పుడైతే రాజ్యాధికారం వస్తుందో మీరు చెప్పే మేనిఫెస్టోలన్నీ సమైక్య ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు. ఏ రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఇద్దరు తయారు చేశారు. పోలవరం ఎంతవరకు ప్రాజెక్ట్ ఎందుకు ఇద్దరు దాని రైల్వే జోన్ కూడా ఇట్లా ఏది తీసుకున్నా కానీ విఫల పార్టీలు చేసుకోవాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీటన్నిటి కోసం ప్రయత్నించే పార్టీలు ఎప్పుడైతే
మన చేతిలో అధికారం ఉంటుందో అప్పుడు ఢిల్లీ పోయి వాళ్ళకి వంగి దండాలు పెట్టి ఏదో బ్రతుకు జీవుడా అని ఇక్కడికి వచ్చి పాలిటిక్స్ చేయాల్సిన అవసరం బీఎస్పీ పార్టీ ఉండదు. చివరిగా చేసేది ఏంటంటే ఇక్కడ కొట్లాడుకుంటున్నారు, ఢిల్లీలో పోయి లోకి వస్తున్నారు. అంటే రాష్ట్రానికి ఏం చేయట్లే. నిజంగా చాలా తెలివిగల వాళ్ళైనటువంటి నాయకులు ఎందుకింత విపరీతంగా ఫెయిల్ అవుతున్నారు, ఏ దృష్టితో ఏ ఉద్దేశంతో ఇంకా రాజకీయాల్లో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాజకీయాల్లో, అందుకని వీళ్ళ వల్ల ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేరు, రాజధానులు ఏర్పరచలేరు, బహుజనులకు న్యాయం చేయలేరు. అన్ని రకాలుగా రాష్ట్రం ప్రశ్నపెట్టే విధంగా వాళ్ళ ఆనంద ప్రజలకి అర్థం చేసుకోవాలి. బహుజన సమాజ్ పార్టీకి ఓటేసి గుర్తించాలి.